నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఎన్నాళ్ళీ ఎదురు చూపులు, ఇంకెన్ని రోజులు ఈ మోసాలు. గన్నేరువరం మండల ప్రజల గుండెల్లో రగులుతున్న ఆవేదన ఇది. దశాబ్దాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. కానీ గన్నేరువరం డబల్ రోడ్డు మాత్రం తలరాత మాత్రం మారడం లేదు. గత పాలకుల కొంప ముంచిన ఈ డబల్ రోడ్ సమస్య ఇప్పుడున్న పాలకులకు కూడా గుణపాఠం నేర్పేలా కనిపిస్తుంది. గన్నేరువరం మండలంలో డబల్ రోడ్డు నిర్మాణం అనేది ఎప్పటి నుంచో నెరవేరని కల. గతంలో ఉన్న శాసనసభ్యుడు ఈ రోడ్డు విషయంగానే ప్రజల ఆగ్రహానికి గురై అధికారాన్ని కోల్పోయారు. ఆ సమయంలో గత పాలకులను ఎదిరించి డబల్ రోడ్డు కోసం గలమెత్తిన నాయకులను చూసి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే కవ్వంపల్లి తమ కష్టాలు తీరుస్తారని ప్రజలు ఎంతో ఆశపడ్డారు. గన్నేరువరం మండలానికి డబల్ రోడ్ తీసుకొస్తానని నాడు ఆయన ఇచ్చిన మాటను నమ్మారు. అధికారం చేతిలోకి వచ్చిన ఎమ్మెల్యే ఆ మాట తప్పారు, మాట మార్చారు. దాన్ని పక్కన పెట్టి తన చుట్టూ భజన చేసే కొందరు యువ నాయకులను మాత్రమే దగ్గర పెట్టుకుని మండలంలో నేను ఆడిందే ఆట పాడిందే పాట అన్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తన వ్యక్తిగత ఎదుగుదల, భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాల మీదే దృష్టి సారించిన ప్రస్తుత ఎమ్మెల్యే గన్నేరువరం ప్రజలకు ఇచ్చిన డబల్ రోడ్ హామీని పూర్తిగా గాలికి వదిలేశారు. అసలు ఆ మాటే ఎత్తడం లేదు. ప్రజల పక్షాన నిలబడాల్సిన నాయకుడు వారి సమస్యలను పక్కన పెట్టి తన సొంత ఎజెండాతో ముందుకెళ్తే ప్రజలు చూస్తూరుకోరు. గత పాలకులకు పట్టిన గతే ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లికి పట్టక ముందే ఆయన కళ్ళు తెరవాలని, వెంటనే గన్నేరువరం డబల్ రోడ్ పనులు ప్రారంభించాలని మండల ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే ఇప్పటికైనా మేల్కొంటారా, లేక గత ఎమ్మెల్యేకి పట్టిన గతే కొని తెచ్చుకుంటారా? వేచి చూడాలి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.